సనాతన ధర్మం పేరుతో ప్రజల్ని దోచుకోవాలని పెద్ద దొంగల ముఠాని పెంచి పోషిస్తున్న ముఠా నాయకుడు వద్దిపత్తి పద్మాకర్. వద్దిపత్తి కళాశాలలో లెక్చరర్ గా చేయటం వల్ల జీతం సరిపోవడం లేదనుకున్నావు. జై శ్రీరామ్ అంటూ దొంగ భక్తితో ప్రజల మీద పడి అడుక్కోవడానికి సిద్ధమయ్యావు. వాళ్ళకి ఆ టైంలోనే ఓ 10 రూపాయలు మీరు పంపించారు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కొత్తప్పుడు 10 పంపేవాడు, ఆ రోజు 100 పంపండి. 300 సినిమా ఖర్చు పెట్టేప్పుడు 300ని 3 హుండీల్లో వేయండి. ఏం చేస్తారు? 3 హుండీలు పెట్టండి. ఒక 100 ఈ ధర్మరక్షణ కోసం ఖర్చు పెట్టేయండి. 200 గురువు గారికి ఇచ్చేయండి. 300 మీ పిల్లలకి రామనామస్మరణ చేసినప్పుడల్లా ఏదైనా కొనిపెట్టేయండి. నా 100 నేను ఎలాగో వాళ్ళకే ఇచ్చేస్తాను. మళ్ళీ ఈ రోజు నుంచి మీ పిల్లలు అన్నం దగ్గర కూర్చున్నప్పుడు 3 సార్లు జై శ్రీరామ్ అన్నాకే అన్నం పెట్టండి. స్కూల్కి కడుతుంటే జై శ్రీరామ్ అనిపించండి. అప్పటి నుంచి ఏం చేయాలమ్మా, మీ ఇంట్లో మీ పిల్లల్ని స్కూల్కి పంపేటప్పుడు అంతే, జై శ్రీరామ్ అని 3 సార్లు అన్నాకే టిఫిన్, అంటేనే మంచినీళ్లు, అన్నాకే ఏ పని అన్నా సరే. నువ్వు పెట్టుకున్నది శివనామం, జపించమంటున్నది రామనామం. కేవలం జై శ్రీరామ్ అని ప్రచారం చేస్తున్న వాడివి ఎందుకురా ప్రణవపీఠం అని పేరు పెట్టి అమ్మవారిని శివలింగాన్ని పెట్టుకున్నావు? వ్యాపారం పోకూడదనా? కక్కుర్తి వెదవా. నీకు జనం సొమ్ము కావాలి. ఇక్కడే అర్థమవుతుంది నువ్వు భక్తి పేరుతో వ్యాపారం చేస్తున్నావని. నీ టార్గెట్ శ్రీరామ భక్తులే కాదు, అమ్మవారి భక్తుల, శివభక్తుల చందాలు కూడా కావాలి. అంతే కదా? ఓ 10 రూపాయలు మీరు పంపించారు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కొత్తప్పుడు 10 పంపేవాడు, ఆ రోజు 100 పంపండి. ఇంకా ఈ అజ్ఞాని అంటాడు ఏ సమయంలోనైనా పురాణ కథలే చెప్పాలట. అసలు మన పురాణముల వంటి అద్భుతమైన కథలు ఎక్కడా లేవు. ఇప్పుడు నా మార్కండేయ పురాణం వినండి, ఎన్ని అద్భుతమైన చరిత్రలు. ఏ పరిస్థితుల్లో మన పురాణ కథలే చెప్పండి. సనాతనంగా వస్తున్న వేదాన్ని ఏం చేయమంటావరా వెధవా? నీ ఇలాంటి వాళ్ళు చేసే దరిద్ర ప్రచారాల వల్లేరా వేదం అందరికీ అందకుండా పోయింది. నీ బ్రతుకుచ్చాడా. ఈ అహంకారి ధర్మం కోసం ఏం మాట్లాడాడు వినండి. కొంతమంది తయారయ్యారు. అందులో ఇప్పుడు నా పిల్లలు వీళ్ళు 3 చూశారు కదా, ఈ 3ని మీరు రోజు చూస్తున్నారు. ఒక మన లలిత్ కుమార్ గాని, కరుణాకర్. కాబట్టి అందరినీ మనం వీళ్ళటువంటి వాళ్ళకి మనం వెన్నుదన్నుగా ఉండాలి. నీచుడా, ధర్మం అంటే ఏంటో నీకు అర్థం తెలుసారా? ప్రజలపై పడి అడుక్కుని తినే వాళ్ళకి నువ్వు అండగా నిలబడండి అంటున్నావు. ఇది ధర్మమా? దువ్వాడగాడు, లలితగాడు నీ పిల్లలు అంటున్నావు కదా, వాళ్ళు దోచుకున్న లక్షల రూపాయలు నీకెంత ఇచ్చారేంటి? సిగ్గులేని వెదవా. చేతనైతే వాళ్ళకి నీతిగా బ్రతకమని నేర్పరా. అంతేగాని నువ్వు కూడా వాళ్ళ తరఫున ముష్టి అడుక్కోకు. 100 రూపాయలు హుండీలో వేయండి, 100 నాకివ్వండి అని బెచ్చగాడిలాగా. ఇంకా ఈ మతోన్మాది ఏమంటున్నాడో వినండి. మన ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళ వెంట ఉండండి, వాళ్ళని అనుసరించండి, ఐకమత్యంలో ఉండేలాగా చూడండి. అప్పుడు మనకి భవిష్యత్తులో మళ్ళీ రామరాజ్యం ఏర్పడుతుంది, సనాతన ధర్మం పరిణమిల్లుతుంది. రామరాజ్యం ఏర్పడుతుందా? సనాతన ధర్మం పరిణమిల్లుతుందా? అయితే నీ ప్రణవపీఠంలో పెట్టుకున్న వేరే దేవుళ్లను తీసేయి. నీకు శ్రీరాముని పట్ల అంత భక్తే ఉంటే నువ్వు రాముడి కోసం తప్ప ఎవరి కోసం మాట్లాడకూడదు. మరి నువ్వెందుకురా వేరే దేవుళ్ళ కోసం ప్రచారం చేస్తున్నావు? నువ్వు డబ్బులు దోచుకోవడమే కాదు, మత కలహాలను కూడా సృష్టిస్తున్నావు. ఈ నీచుడి దగ్గరికి కొంతమంది రాగలుగుతున్నారట, చాలా మంది రాలేకపోతున్నారట. ఒక మన లలిత్ కుమార్ గాని, కరుణాకర్, శివప్రసాద్, ఇలా కాకుండా ఇంకా కొంతమంది దగ్గరకు వస్తున్నారు, కొంత రాలేకపోతున్నారు. ఈ మధ్యన సంతోష్ కుమార్ ఘనపాటి. ఓహో, సంతోష్ కుమార్ ఘనపాటికి హైప్ క్రియేట్ చేస్తుంది నీ దొంగ బ్యాచేనా? కేవలం ఋగ్వేదానికే ఘనపాటి కాని అన్ని వేదాలు ఘనపాఠం చేసినంత బిల్డప్ ఇస్తున్నాడు బాబు. నాకే అన్ని తెలుసు అన్న అహంకారం. ఋగ్వేద ఘనపాటి అది నేర్చుకుని భలే చిత కొట్టి పారేస్తున్నాడు తురకల్ని. ఇలాంటి వాళ్ళు ఇలా వేదాన్ని బాగా పరిశోధించిన ఆధ్యాత్మికవేత్తలు వీడి జ్ఞానం ఎంతో లోపాలెంటో ఇట్టే పసిగట్టేస్తారు. చెప్పువాడికి గర్వంతో పరువు పోగొట్టుకోవద్దని. అయినా వేద పఠనం చేసిన వాడికి నీతో, మీ దొంగల ముఠాతో ఏంట్రా పని? ఈ మధ్య పరమతాలను దూషిస్తున్నాడు, రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఋగ్వేదంలో ఘనాపాటి కదా, మరి తెలీదా ఎదుటివారిని నిందించకూడదని? పరమతల పట్ల సాత్వికంగా మసులుకోవాలని జ్ఞానం వంటపట్టలేదా? వద్దిపత్తి, నువ్వు ప్రచారం చేస్తుందేమిటి? ఎటువంటి సమయంలోనైనా కేవలం పురాణ కథలే చెప్పండి అన్నావు. అంటే నీకు పురాణాలు తప్ప వేదం మీద అంత అవగాహన లేదని నువ్వే అజ్ఞానంతో ఒప్పుకున్నావు. మరి ఋగ్వేద ఘనాపాటి సంతోష్ కుమార్,
వేదం తెలియని ఏవో అల్లిన కట్టుకథలు గల పురాణాలను ప్రచారం చేస్తున్న నీ దగ్గరకు వచ్చి రచన చేస్తున్నాడంటే సంతోష్ కుమార్ ఘనాపాటి కాదు, సంతోష్ కుమార్ బకపకపాటి అయ్యాడనమాట. వద్దిపత్తి కళంకితమైన గర్వంతో వేషాలు వేసుకుని గంభీరంగా మాట్లాడితే నిజం మరుగున పడిపోతుందనుకుంటున్నావా? ధర్మరక్షణ అంటావు, కానీ నీ అసలైన ధర్మం ప్రజలను పద్ధతిగా అడుక్కోవటం. 300 సినిమా ఖర్చు పెట్టినప్పుడు 300ని 3 హుండీల్లో వేయండి. ఏం చేస్తారు? 3 హుండీలు పెట్టండి. ఒక 100 ఈ ధర్మరక్షణ కోసం ఖర్చు పెట్టేయండి. 200 గురువు గారికి ఇచ్చేయండి. మతాలు సమానం అనే దరిద్ర భావాలను విడిచిపెట్టాలా? నీకు పైత్యం బాగా ముదిరిపోయింది పద్మాకర్. నీ విపరీత భావాలతో ప్రజలపై నువ్వు విషాన్ని కక్కుతున్నావు. అన్ని మతాలు సమానత్వం అనే ఒక దరిద్రపు భావన పక్కన విడిచిపెట్టేయండి. అపరాధ దరిద్రుడా! మోడీ గారు మత కలహాలు వద్దు అని చెబుతూ మత సామరస్యాన్ని పాటిస్తూ దేశ ప్రగతికి కృషి చేస్తుంటే నువ్వు చెప్తున్నదేంట్రా? మతోన్మాది పద్మాకర్, ప్రజల అమాయకులు కారని గుర్తుపెట్టుకో. నువ్వు ఏం మాట్లాడితే అది నడవడానికి ఇది నీ ఇష్టారాజ్యం కాదు, ప్రజారాజ్యం. ఇతరుల మత భావాల్ని తిడుతూ అబద్ధాల మాటలతో అమాయకులు రెచ్చగొట్టే దొంగ బ్రాహ్మణ బద్దిపత్తి, నీవు ఒక ఊరిని కాదు ఒక జాతినే కలుషితం చేసే ప్రాణాంతక గూండా వ్యవస్థను నిర్మిస్తున్నావు. నీ కుట్రలను జనం అర్థం చేసుకోలేదనుకుంటున్నావా? నీ ద్వేష ప్రవచనాలకు సనాతన ధర్మం అనే బట్ట కట్టి తిప్పి తిప్పి దోచే నీ వ్యూహం ఎవరికీ అర్థం కాలేదనుకుంటే నువ్వు ఒక మూర్ఖుడివే వద్దిపత్తి. నీ లక్ష్యం ప్రజాస్వామ్యాన్ని తొక్కడమని నిరూపించావు. నీ పాపం పండిన రోజు నువ్వు అధోగతి పాలు కాక తప్పదు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో.